బిగ్ బాస్ రాగానే నామినేషన్స్లో ఈ వీక్ యాజ్ పర్ ద లీక్స్ నేను చెప్తున్నాను, 99% ఫ్యాక్ట్ ఇది, ఆ 1% చెప్పలేం. యాజ్ పర్ ద లీక్స్ ఏంటంటే మోస్ట్లీ అదే రైట్ అయ్యేది కూడా అదే జరిగింది. ఇమాన్యుయల్కి బిగ్ బాస్ ఏం చెప్పాడంటే అందరిని నిలబెట్టి ఈ వారం అందరూ నామినేట్ అవుతున్నారు, ఈవెన్ క్యాప్టెన్తో సహా నామినేట్ చేయబడుతున్నాడు, క్యాప్టెన్ కూడా నామినేట్ చేస్తున్నాను చెప్పాడంట. క్యాప్టెన్ కూడా ఇమాన్యుయల్ కూడా నామినేట్లో రాబోతున్నాను అని చెప్తే దట్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ ఇమాన్యుయల్ అనుకోవాలి. కానీ ఇమాన్యుయల్ పవరాస్త్రాల్లో 3వ పవర్ సంథింగ్ ఇమ్యూనిటీ పవర్ ఏదో ఉంది, ఆ ఇమ్యూనిటీ పవర్ పవరాస్త్రాల్లో 3వ పవర్గా దాన్ని యూజ్ చేసుకుంటానని బిగ్ బాస్ చెప్తే యూజ్ చేసుకుంటే అది యూజ్ చేసుకుంటానంట భయపడి. యాజ్ పర్ ద లీక్స్ ఇది కానీ నిజం అయితే, ఇఫ్ ఇట్ ఈజ్ రైట్, బిగ్ బాస్కే షాక్ ఇచ్చినట్టు ఇమాన్యుయల్, అండ్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి కూడా షాక్ ఇచ్చినట్టు. ఇక దండం పెట్టాల్సింది ఇమాన్యుయల్కి. ఏంటి ఇమాన్యుయల్, నువ్వు ఆడిన ఆట ఏంటి, నువ్వు చూపించిన పర్ఫార్మెన్స్ ఏంటి, నువ్వు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఏంటి, నువ్వెంది పోసుకునేది ఏంటి నాకు అర్థం కాల. నామినేషన్ చూసి వస్తే తను సేవ్ అయిపోతాడు అండ్ టాప్ 2 టాప్ 1కి వెళ్ళిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 1% ఛాన్స్ ఉందని అనిపిస్తుంది నాకు ఇప్పటికీ. స్టిల్ హీ హాస్ ఛాన్సెస్, ఎందుకంటే భయంకరమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ సేఫ్ గేమ్ వదిలి ధైర్యంగా డేర్గా నామినేషన్స్ ఎదుర్కోకపోతే ఇంకా ధైర్యం డేర్ యాడ్ నుంచి ఆడస్తుంది చెప్పు. నామినేషన్స్కి భయపడితే అట్లా అంత పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంటెస్టెంట్ వరస్ట్ అండి. ఇది కానీ నిజమైతే ఎపిసోడ్ తర్వాత నా రివ్యూ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ చూడద్దు, తట్టుకోలేరు. మీకు 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 నా రక్త కన్నీరు నిజంగా.